మిమ్మల్ని సుఖంగా పెట్టాలని అన్ని విధాలు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎవరు చేశారంటే 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశారు. 10,000 కోట్ల రూపాయలు డాక్టర్ ఆఫ్ సంఘాలకు ఇచ్చారు. అది డబ్బులుండి కాదు, అప్పు చేసి మీరు తీసుకున్న అప్పు నేను తీసుకొని మీకు 10% వడ్డీ రేటు కట్టి మళ్ళా ఇచ్చి అన్ని గ్రామాలకు మీకు రైతులకు న్యాయం చేయాలని ఆలోచించాను. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల పక్కన, మరుగుదొడ్ల పక్కన కరెంటు లేని రోజులు మర్చిపోయారు. ఇప్పుడు ఏమనుకోకపోతే నంద్యాల రూరల్ కానీ కొరిసిపాటు ఆలోచించుకోవాలి. మీరు నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి, ఎలక్షన్లో గెలవాలి, గెలిస్తేనే మీకు మళ్ళా పనులు చేయగలుగుతాను, లేకపోతే గెలవకపోతే పనులు చేయలేము. గెలవాలంటే లీడర్ కావాలి. కొన్ని పరిస్థితుల్లో ఆ లీడర్ కోసం కొన్ని రాజీలు పడ్డాం. రాజీ పడినప్పుడు కొంతమంది నష్టం కూడా జరిగింది. అది కూడా నాకు ఐడియా ఉంది. అట్లని చెప్పి మీకు నష్టం జరిగిందని ఎక్కడ చెట్టు నరుక్కుంటే ఏమవుతాం? దెబ్బతింటాం. అలాంటి ఆలోచన ఈ 2 మండలాల్లో రావడానికి వీల్లేదు. నేను ఎందుకైనా రాత్రి మొగుళ్ళు పనిచేస్తున్నా? మీకు నా వల్ల లాభం పొందుతున్నారు అందరూ. పొందిన వాళ్ళు మళ్ళా ఓటేయాలి కదా. ఎవరి కోసం? నా కోసమా? నా కోసరం కాదు, మళ్ళా మీ భవిష్యత్తు కోసం. 10 ఏళ్ళు ఏమైంది? రాష్ట్రం సర్వనాశనం అయింది. అదే కానీ నేను ఉంటే ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడు? 3 ఏళ్లలో మనం చేసిన డెవలప్మెంట్ 10 ఏళ్లంత మనం కూడా జరిగి ఉంటే మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది? ఇప్పుడు అది ఆలోచించుకున్న కులము, మతము, ప్రాంతము, లేకపోతే ఇంకోటో, లేకుంటే ఏదో ఇతనికి వేసేపోతుంది డబ్బులో. ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించి ఇస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. నేనేమో ఆలోచిస్తాను, నేను చేయాలని చేయలేనా? 1000 రూపాయలు ఇవ్వలేనా మీకు? 5,000 రూపాయలు ఇవ్వలేను ఓటుకి? ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. అది ఎవరి డబ్బులు? అది మళ్ళీ ఎక్కడికి తేవాలి? ప్రజలది. అంటే 500 రూపాయలు మీకు 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలంటే 5 లక్షలు వసూలు చేయాలి. అది నేను సగం తినాలా, సగం మీకు పంపించాలా? ఎందుకు ఆ దరిద్రం రాజకీయాలు ఎందుకని అడుగుతున్నాను? అలాంటి వ్యక్తులు మనకి అవసరమా అని అడుగుతున్నాను. కాబట్టి మీరు కూడా, నేను మీ సమస్య పరిష్కారం చేస్తా, మీకు అండగా ఉంటా. కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను మీకు. నేను పని కూడా చేయదు. ఆ పరిస్థితి వస్తాయి ఇక్కడ రాబోయే రోజుల్లో. ఎందుకంటే నేను ఇష్టం లేకపోతే మీకు ఎందుకు పనులు చేయలేను? ప్రజలకు కూడా న్యాయం చేయాలి. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకేం కోరికలు లేవు. నా కోరికంతా మీరు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, భావి తరాలు కూడా ఆనందంగా ఉండాలి. దానికోసమే కష్టం తప్ప దేనికోసం కాదు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి.